దేవునికి స్తోత్రం. ఈరోజు రాజాదిరాజగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శక్తివంతమైన వాగ్దానం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటం నభరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథం 3:11. ప్రియా రాజాదిరాజు అగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఉదయకాల సమయంలో ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి సంపూర్ణ విజయం ప్రభు మీకు దయచేయునుగాక. మీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చునుగాక. మీ ప్రతి అక్ర తీర్చునుగాక. మీకు శాంతి సమాధానం నెమ్మదాదన ప్రభు దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరంతో ఎడల మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మన కొరకు దేవుడు ఉంచిన స్వాస్థ్యములను స్వతంత్రించుకుంటకు మనం జాగ్రత్తగా ఉండవలేను. నీ కిరీటమును మరొకడు తీసుకొనకుండా దాన్ని గట్టిగా పట్టుకొనమని దేవాది దేవుడు ప్రభులకు ప్రభు ఆశ్చర్యకరుడు మనతో చెప్పుచున్నాడు. సాధారణముగా మనం పొందు కిరీటంలో 2 రకంలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఒకటి వంశ పారంపర్యముగా వచ్చు కిరీటము, 2 మనం సంపాదించుకున్న కిరీటం. అవును, ఈలోక కిరీటానికంటే మనకి విశ్వాసం, ఆసక్తి, నిరీక్షణతో మనం సంపాదించే కిరీటం ఎంతో విలువైనది, అమూల్యమైనది. ప్రకృతి సంబంధమైన జీవితానికంటే పరసంబంధమైన జీవితం మనం కలిగి దేవుడు పెట్టే కిరీటాన్ని మనం పొందాలి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు మీద ఎన్నో కిరీటములు ఉన్నవి. నేడు మనకు కూడా ఆయన దయా కిరీటం, అక్షయ కిరీటం, భూషణ కిరీటం మనకు పెట్టాలని ఆశపడుతున్నాడు. మన జీవితాలు దేదీప్యమానముగా ఉన్నతంగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. యేసు మనలను రాజులుగా చేస్తున్నాడు గనుక మనకును కిరీటము గలదు. మనం వచ్చినను నమ్మకముగా నుండుము. వీళ్ళ మరణం వచ్చినను నువ్వు నమ్మకంగా ఉండమని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. అప్పుడు నీకు జీవ కిరీటం ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్న మహిమాస్వరూపుడు ప్రకటన గ్రంథం 22:10. జీవగల దేవుని బిడ్డ, మీ కొరకు దేవుడు సంపాదించిన కిరీటమును పొందుకుంటకు ప్రయాసపడండి. 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందునూ మితముగా ఉండును. వారు క్షయమయ కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమయ కిరీటమును పొందుటకును సిద్ధంగా ఉండాలి. మన దేవుడు తన కృప ద్వారా మనకి జయమిస్తున్న మహాదేవుడు. మా నిరీక్షణైనను, ఆనందమునైనను, అతిశయ కిరీటమునైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా, నిత్యముగా మీరే మా మహిమను ఆనందమునై ఉన్నారని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. దేవుని కృపతో నింపబడదాం. దేవాదేవునికి శాశ్వత కృపతో మనం ముందుకు సాగుదాం. ప్రభు మీకు తోడైన గాక. ప్రార్థన. మహాపరిషుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మా ప్రియ ఆది సంభూతుడా, అద్వితీయ సత్య స్వరూపుడా, ఇమానుయేలు ప్రియకర్తమైన మా దేవ, ఇశ్రాయేలు కాపరి, మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ శాంతి సమాధానం ఆధారంతో బిడ్డలు నింపండి, బలపరచండి. మీ సన్నిధానం బిడ్డలు దాయిచేయండి. మీ ఆశీస్సులు బిడ్డకు అనుగ్రహించి మీ కృపాక్షేమంతో నింపి బలపరిచి విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించి అధికారంతో నింపి అగ్ని అభిషేకం బిడ్డలు దాయిచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసునామమున ప్రార్థిస్తూ దినమంతయు వారమంతయు విజయవంతన ప్రతి కార్యం బిడ్డలు జరిగించి శాంతి సమాధానం ఆధారం బిడ్డలు దాయిచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. Amen. Amen. May God bless you.